చిత్ర ఫోటోషూట్లో ఉండగా మనోహరి చిత్రని పక్కకు పిలిచి మాట్లాడుతూ, చూడు చిత్ర, నీ తల్లిదండ్రుల గురించి అమర్కి తెలిసే అవకాశమే లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, తెలిసే అవకాశమే లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ వృద్ధాశ్రమంలో ఉన్నారో కనిపెట్టడం కష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు నిన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొస్తే నువ్వు వాళ్ళని వృద్ధాశ్రమానికి పంపించావన్నమాట, గొప్ప కూతురువే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోపక్క చిత్రని పెంచుకున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకు బాగా దాహంగా ఉండడంతో దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, బాబు కొంచెం నీళ్ళు ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదిగోండి వాటర్ బాటిల్ 20 రూపాయలు అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటే, బాబు మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఇక అలా దీన స్థితిలో వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆశ్రమంలో ఉన్న వార్డెన్ వాళ్ళని చూసి గుర్తుపట్టి, ఏమండి మీరు రావు గారు రమణి గారు కదా, గతంలో ఆశ్రమానికి వచ్చి చిత్రని దత్తత తీసుకున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తారులేండి, మా కన్న కూతురులాగా ఉందని చెప్పి ఒక దయ్యాన్ని మేము దత్తత తీసుకున్నాము, కానీ ఆ దయ్యం మా మీద కొంచెం కూడా కనికరం లేకుండా మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించేసింది అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక దాంతో చిత్ర మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఇప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని కూడా మోసం చేస్తుంది, మీరు వచ్చారంటే ఆ మోసాన్ని బయట పెట్టొచ్చు అని చెప్పి వార్డెన్ తనతో రమ్మని పిలుస్తూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు కనుక మేము దాని గురించి నిజాన్ని బయట పెడితే అది మమ్మల్ని చంపేస్తుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సాయం చేయబోయేది చాలా పెద్ద మనిషికి, ఆయన తప్పకుండా మీకు అండగా ఉంటారు, మీకేం కాదు, నాతో రండి అంటూ ఆవిడ వాళ్ళని ఆటోలో ఎక్కించి స్కూటీ మీద వెళ్తూ తనని ఫాలో అవ్వమని చెబుతుంది. ఇక అలా వార్డెన్ చిత్ర పెంపుడు తల్లిదండ్రులను ఆశ్రమానికి తీసుకొని వచ్చి వాళ్ళకి భోజనం పెడుతుంది. మరోపక్క అమర్ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు పిల్లలు, డాడ్ ఒక్కసారి ఈ నోట్బుక్స్ చూడండి అని చెప్పి 6 వ్రాప్ చేసిన నోట్బుక్స్ని అమర్కి చూపించడంతో చాలా బాగా వ్రాప్ చేశారు, ఎవరు చేశారు మీరేనా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అమ్మ చేసింది డాడీ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఏంటి పిల్లలు జోక్ చేస్తున్నారా, చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా వ్రాప్ చేస్తారా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మేము చెప్పేది నిజం నానమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ 6 చేతి వ్రాతను తను వ్రాప్ చేసిన విధానం ఇవన్నీ కూడా గుర్తుపడతాడు. అచ్చం 6 వ్రాప్ చేసినట్టుగానే ఉన్నాయి, 6 చివరికి ఇలాగే ఫోల్డ్ చేసేది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ రైటింగ్ కూడా అచ్చం 6 హ్యాండ్ రైటింగే అని చెప్పి అమర్ ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంటే నిర్మలమ్మ సదాశివం గారు కూడా 6 హ్యాండ్ రైటింగ్ని గుర్తుపడతారు. బాగి పిల్లలతో, పిల్లలు ఇటువంటి విషయాల్లో జోక్ చేయొచ్చా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ నిజంగానే చెప్తున్నామని పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు నిర్మలమ్మ, ఇదంతా ఎవరు చేశారో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, వినోద్ చేసుంటాడు, నిన్నటి నుండి పిల్లల బుక్స్కి అట్టాలు వేయాలని ఎన్నోసార్లు అన్నాడు, ఒకవేళ వినోద్ ఇదంతా చేసుంటాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలు, బాబాయ్ అసలు మా రూమ్కి రాలేదు, బాబాయ్ చేయలేదనుకుంటా అని అంటూ ఉంటే, పిల్లలు ఎవరో ఒకరు వేసుంటారులే, స్కూల్కి టైం అవుతుంది పదండి, ఫస్ట్ డేనే పనిష్మెంట్ తీసుకుంటారా ఏంటి అని చెప్పి బాగి పిల్లల్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ బయటకు రాగానే రాథోడ్కి ఆశ్రమంలో ఉన్న వార్డెన్ ఫోన్ చేస్తుంది. రాథోడ్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చిత్ర పెంపుడు తల్లిదండ్రులు నాకు కనిపించారు, ఇప్పుడు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు అని చెప్పి రాథోడ్కి ఆ వార్డెన్ జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. ఇప్పుడే మా సార్కి ఈ విషయం చెప్తాను అంటూ రాథోడ్ అమర్ని పక్కకు తీసుకొని వచ్చి అమర్కి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఆశ్రమానికి వెళ్తే చిత్ర పెంపుడు తల్లిదండ్రుల గురించి నిజం తెలుసుకోవచ్చు, అలాగే వాళ్ళని తీసుకొచ్చి వినోద్కి చిత్ర గురించి ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి అమర్, రాథోడ్ నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఆరు గుప్తా ఇద్దరు కూడా అమర్ రాథోడ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నదంతా కూడా వింటూ ఉంటారు. అమర్ రాథోడ్ని పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పి తను ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక పిల్లలు రాథోడ్ అమర్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆరు బాగి దగ్గరికి వచ్చి, బాగి నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, నాతో రా అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి చిత్ర పెంపుడు తల్లిదండ్రులు వార్డెన్కి కనిపించి ఆవిడ ఆశ్రమానికి తీసుకుని వచ్చారట, ఇప్పుడు ఆయన వాళ్ళని కలవడానికి వెళ్ళారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరు చెప్పేది నిజమా అక్క, అయితే వాళ్ళ తల్లిదండ్రులను మనం కూడా చూద్దాం, పదండి మనం కూడా ఆశ్రమానికి వెళ్దామంటూ బాగి
ఆరుని తీసుకుని ఆశ్రమానికి వెళ్తూ ఉంటే వాళ్ళ మాటలు వినేసిన మనోహరి వెంటనే చిత్రకి ఫోన్ చేస్తుంది. చిత్ర, నీ పెంపుడు తల్లిదండ్రులు ఆశ్రమంలో వార్డెన్కి కనిపించారట. అమర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. నువ్వు త్వరగా వెళ్ళకపోతే అమర్ నీ గురించి అన్ని రహస్యాలు తెలుసుకుంటాడు. త్వరగా వెళ్ళు అని మనోహరి చిత్రకు చెప్పడంతో నేను ఆశ్రమం పక్కనే ఉన్నాను, ఇప్పుడు వెళ్తాను. ఎట్టి పరిస్థితులను నా గురించి అమర్కి వినోద్కి నిజం తెలియకూడదు అని చెప్పి చిత్ర వినోద్ దగ్గరికి వచ్చి, నాకు ఈ డ్రెస్ కంఫర్ట్గా లేదు, పక్క వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, అప్పటి వరకు నువ్వు సోలోగా ఫొటోస్ దిగుతూ ఉండు అని చెప్పి చిత్ర ఆశ్రమానికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరో పక్క ఆరు బాగి ఇద్దరు ఇంట్లో నుండి బయటకు వస్తారు. పదబాగి కార్లో వెళ్దాం అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అక్క నేను బైక్ డ్రైవింగే లాస్ట్ మంత్లో నేర్చుకున్నాను, అలాంటిది కార్ డ్రైవింగ్ అంటే నాకు రాదక్క అని చెప్పి అంటూ ఉంటే, సరేరా నేను తీసుకువెళ్తానంటూ ఆరు కార్ డ్రైవ్ చేస్తూ బాగీని కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక వెనకాలే గుప్తా వచ్చి కూర్చుంటాడు. అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆరు గుప్తాని చూసి, ఏయ్ మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగా కంగారుగా, అక్క రోడ్డు చూడండి అక్క, రోడ్డు చూసి నడపండి, రోడ్డు చూడకుండా మీరు వెనక ఎక్కడో చూస్తున్నారేంటి అని చెప్పి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.